గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని వైడిపల్లి గ్రామ శివారులో వికలాంగుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలు అన్యక్రాంతమవుతున్నాయని ఎమ్మెల్యే నాగరాజుకు వినతి పత్రం ద్వారా తమ ఆవేదనను తెలిపారు. త్వరలోనే మీ సమస్య పరిష్కరించే దిశగా కృషి చేస్తారని హామీ ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి ఇళ్లను పరిశీలించారు. అంతర్గతంగా ఉన్న పనులను పూర్తి చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్స్ వికలాంగులకు ఇచ్చే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే నాగరాజు కలెక్టర్కు చెప్పారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి వికలాంగులకు అందించే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓన్లీ మనకుండే స్ట్రెస్ ఏంటంటే మనం రిపేర్స్ చేస్తాం కానీ మళ్ళీ పలగొట్టి వైరింగ్ ఇవి లాస్ట్ వాళ్ళకి హౌస్ అలాట్ చేసాక కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా మా స్కోప్ లో ఉన్నాయి. ఏదైతే రిపేర్స్ ఇవన్నీ బట్ అంటే సపరేట్ ప్రపోజల్ అయితే ఒకటి రెడీ చేస్తాం సార్. మీరు చెప్పినట్టు మీకు ఆ లెటర్ మేము సబ్మిట్ చేస్తాం సార్. ఏదైతే సెక్రటరీ హౌసింగ్ ఇస్తున్నాం మీరు వాళ్ళు మామూలుగా రొటీన్ లో మాట్లాడితే స్టేట్ లో ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఇది స్పెషల్ కేసు అయినా కూడా బట్ ఫ్లాగ్షిప్ ఒకటి స్టార్ట్ అవుతుంది ఎక్కడ దగ్గర, అప్పుడు మనం ఇవ్వాలి అన్నట్టు చెప్పారు. మీరు ఏదైనా ఎక్సెప్షన్ అడిగితే ఇన్ఛార్జ్ మంత్రి ఇక్కడ నుంచి స్టార్ట్ అది ఓకే. అనేది అంతకుముందు కూడా పలగొడుతున్నారు కదా. సో ఈ బ్లాక్ ఆ బ్లాక్ చేస్తారు. ఎట్లున్నా మీకు చిన్న ఏళ్ళు ఇదైనా మనం అంటే వాళ్ళతో డిసైడ్ చేసుకున్నారు మేడం. కిందికి దిగాలి. లేదా ర్యాంప్ మధ్యలో లిఫ్ట్ ఇస్తే మూడు ఫ్లోర్లకు 3 కారిడార్లు. దిగడం ఇది మనం ఎక్కడం కంటే దిగడం ఇది కాబట్టి దిక్కుని వెళ్ళిపోతాం. అట్లా ప్లాన్ చేయండి. కారిడార్ ఒక్కటే ఇక్కడ వచ్చి వాళ్ళు దిగి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. చేస్తున్నాం మేడం, మంచి సలహా చేస్తున్నాం. ఒక లిఫ్ట్ ప్లాన్ చేయమంటున్నాం. అదేమన్నా గవర్నమెంట్ నుండి స్పెషల్ గ్రాంట్ తెచ్చి చేపిస్తాం. అంటే ప్లాన్ ఆలోచన మళ్ళీ మాటిచ్చి తప్ప మామూలు రొటీన్ రిపేర్స్ అందరూ చేస్తున్నాం. ఏం సార్ అంటారు బాగుంటుంది, ఎందుకే బాగుంటుంది. తర్వాత మేజర్